హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1695. ఈరోజు డేట్ 17th February 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరు లైక్స్ కొట్టట్లేదు అండ్ కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ నెంబరే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ లైక్స్ కొడతారని అనుకుంటున్నాను. లైక్స్ కొడితేనే రీచ్ వస్తుంది, అది కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఫస్ట్ న్యూస్ మీకు యాపిల్ నుంచి. యాపిల్ ఫైనల్గా ఫస్ట్ 2026కి సంబంధించిన ఈవెంట్ అని అనౌన్స్ చేసింది. మార్చి 4వ తారీఖున ఈ ఈవెంట్ అనేది జరగబోతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేసేది యాపిల్ ఐఫోన్ 17e, అలాగే రెండోది అఫోర్డబుల్ ప్రైస్లో ఉండే మ్యాక్బుక్స్, అండ్ మూడోది ట్విస్ట్, ఇది యాక్చువల్గా ఐఫోల్డ్ అనేది రాబోతున్నట్టు ప్రజెంట్గా బాగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది వస్తే మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో 3 మెయిన్ ప్రోడక్ట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి, అండ్ ఐప్యాడ్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మీకు నథింగ్ నుంచి. సో యాపిల్ ఈవెంట్ పోస్టర్ వచ్చిన నెక్స్ట్ 1 అవర్లోనే నథింగ్ CEO కార్ల్ పి ఒక ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ ఏంటంటే, ఏదైతే యాపిల్ ఈవెంట్ పోస్టర్ ఉందో దాని మీదే వీళ్ళు ఆన్ March 5th అని చెప్పి వీళ్ళు ఒక ఈవెంట్ తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు యాపిల్ని పోక్ చేస్తూనే ఉంటారు. అండ్ వీళ్ళు ఏదైనా బెటర్గా చేస్తారా అంటే ఏమో, అంతగా అయితే నాకేం అనిపించట్లేదు. నథింగ్ ఫోన్ 3 బిగ్గెస్ట్ డిజాస్టర్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ వీళ్ళు 4A సిరీస్ని ఇప్పుడు మార్చి 5వ తారీఖున తీసుకురాబోతున్నారు. సో ఈ 4A సిరీస్లో 2 ఫోన్స్ ఉంటాయి, 4A అలాగే 4A Pro. అండ్ ఇవి కూడా మేబీ ముందుగానే మనం అనుకోవడం ఎందుకులే, కానీ ఈసారి ప్రైస్ అనేవి చాలా హెవీగా పెట్టబోతున్నట్టు అనుకుంటున్నారు. కాబట్టి ఇవి కూడా మనం చెప్పలేము. స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్తో 30,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో ఫోన్స్ అంటే ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయమే అనమాట. సో అందుకని వెయిట్ చేయండి. మార్చి 5వ తారీఖున నథింగ్ నుంచి ఒక ఈవెంట్ అయితే రాబోతుంది. దాంట్లో మనకి 2 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయబోతున్నాం. నెక్స్ట్ మీకు పోకో నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. పోకో వాళ్ళు పోకో X8 సిరీస్ని తీసుకురాబోతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ మంత్లో మనం దీన్ని చూడొచ్చు. అండ్ ఈ పోకో X8 సిరీస్ అనేది ఆల్రెడీ చైనాలో ఉన్న రెడ్మీ టర్బో 5 సిరీస్ని వీళ్ళు మన ఇండియాలో యాజ్ యూజువల్గా తీసుకొస్తున్నారు. అండ్ దీంట్లో పోకో X8 Pro కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్న ఫోను. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్నే టార్గెట్ చేసే ఫోన్ ఇది. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో డైమండ్స్ది 8500 ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ పర్టికులర్ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, అలాగే ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా, 7650 mAh వరకు బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోను రాబోతుంది. 25,000 రూపాయల బడ్జెట్లో ఒకవేళ మీరు గేమింగ్ లాంటి ఫీచర్స్ ఎక్కువ కావాలి, పెర్ఫార్మెన్స్ ఎక్కువగా కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. వెయిట్ చేయండి. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి వన్స్ అగైన్. యాపిల్ వాళ్ళు నిన్న నైట్ iOS 26.4 బీటా 1ని తీసుకొచ్చారు. ఇది డెవలపర్ బీటా. దీంట్లో ముఖ్యంగా ఇంటర్ఫేస్లో చాలా వరకు చేంజెస్ చేశారు. పర్టికులర్గా యాపిల్ వాల్పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అప్డేట్ చాలా బాగుందంటున్నారు. అండ్ రెండోది మీకు యాపిల్కి సంబంధించిన మ్యూజిక్ యాప్ రీడిజైన్ చేశారట. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది డెవలపర్ బీటా, గుర్తుపెట్టుకోండి. దీంట్లో కొన్ని బగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పబ్లిక్ బీటా అయితే సజెస్ట్ చేయొచ్చు, అని డెవలపర్ బీటా కాబట్టి కొంచెం ఆలోచించుకొని వేసుకోండి. నెక్స్ట్ మీకు షామీ నుంచి. షామీ వాళ్ళు షామీ 17 సిరీస్ని ఫిబ్రవరి 28వ తారీఖున గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. సో 17 Pro, 17 Ultra ఇవి 3 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మన ఇండియాలో 17 అలాగే 17 Ultra 2 మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఫిబ్రవరి 28వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కావు, ఇవి మార్చ్లో లాంచ్ అవుతాయి. మన ఇండియాలో 28వ తారీఖు లాంచ్ అయితే ఈ పాటికి వీళ్ళు హడావుడి ఉండేది, బట్ లేదు. కాబట్టి యాజ్ యూజువల్ గ్లోబల్ ఈవెంట్ తర్వాతే మన ఇండియాలో ఇవి లాంచ్ అవుతాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఆంథ్రోపిక్ ఈ వెబ్సైట్, ఈ కంపెనీ గుర్తుందా? అరౌండ్ ఒక 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి ఈయన బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. కొత్త AI ప్లాట్ఫామ్ క్రియేటరు అండ్ కంపెనీ CEO ఆంథ్రోపిక్ అనమాట. అండ్ వీళ్ళకి సంబంధించిన AI క్లౌడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఫస్ట్ ఆఫీస్ని మన ఇండియాలోనే స్టార్ట్ చేశారు. ఎస్ సార్, ఎందుకంటే మన ఇండియానే ఫస్ట్. రీసెంట్గా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్లో ఒక మాట ఉంటుంది. ఎవరు? మన ది గ్రేట్ మైక్రోసాఫ్ట్. ఆయన ఏమన్నారంటే, ఇండియా ఎక్కడైనా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్, మంచి ఆప్షన్ ఇండియా అని ఆయన ఒక పెద్ద మాట అన్నారు. సో అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఇండియా 2nd లార్జెస్ట్ మార్కెట్ అనమాట. సో ఇలాంటి AI ఇలాంటి టెక్నాలజీస్ని టెస్ట్ చేయాలనుకుంటే రీసెంట్గా మీకు ChatGPT వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు. సో అందుకని వీళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే, మన ఇండియాలోనే స్టార్ట్ చేద్దాం, అలాగే మనకి అక్కడ ఎక్స్పెరిమెంట్లు చేద్దాం అనుకొని బెంగళూరులో ఒక కంపెనీని కూడా ఓపెన్ చేశారట ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గెట్ రెడీ. నేను చెప్పేది ఏంటంటే,
సింపుల్. ఏఐ అయినా సరే, దాని ఇంకేదైనా సరే, అల్టిమేట్‌గా హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద మెయిన్ కీ. సో, దాన్ని మీరు ప్రాపర్‌గా ఎలా యుటిలైజ్ జేసుకోవాలనేది, దాన్ని యూజ్ చేసుకొని మీరెలా డెవలప్ అవ్వాలన్నది నేర్చుకోవాలి. ప్రతిరోజు నేర్చుకోవాలి. ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే పోతుండాలి. మన లైఫ్ అనేది రోజు లెర్నింగ్ ప్రాసెస్ లాగే ఉండాలి. సో, మీరు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ పర్టిక్యులర్‌గా. అందుకని కొత్త కొత్త ఏఐ టూల్స్ వచ్చినా గానీ వాటిని నేర్చుకొని మీ టాలెంట్‌ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అది ఎంత పెద్ద ఏఐ అయినా అల్టిమేట్‌గా హ్యూమన్ బ్రెయిన్ లేకుండా ఏది చేయలేరు గాబట్టి, మీ ఉద్యోగాలకు ఏం గాదు. వాళ్ళేదో చెప్తా ఉంటారు భయపెట్టడానికి. సో, అందుకని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. రిమెంబర్ మై వర్డ్స్. నెక్స్ట్ మీకు లావా నుంచి, లావా వాళ్ళు ఈరోజు బోల్డ్ N2 అని చెప్పి బోల్డ్‌గా ఒక ఫోన్ లాంచ్ చేశారు. రూ. 7,499 పెట్టారు దీని ప్రైస్. నన్నడిగితే డైరెక్ట్ స్కిప్ ఆప్షన్ ఇది. 6.75 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ యూనిసాక్ ప్రాసెసర్, 4GB 64GB 2026లో 4GB ర్యామ్ కష్టమే. 13 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్. ఇవన్నీ ఆఫ్‌లైన్‌లో బాగా అమ్ముతా ఉంటారు. మేడ్ ఇన్ ఇండియా. సో, ఇలాంటివి పెట్టి అమ్ముతా ఉంటారు. సో, అందుకని ఇది నన్నడిగితే దీన్ని స్కిప్ చేయడం బెటర్. ఆ బడ్జెట్‌లో రూ. 7,500 బడ్జెట్‌లో మీకు కొంచెం బెటర్ ఫోన్స్ అనేవి ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మనకి షామీ నుంచి వన్స్ అగైన్ షామీ వాళ్ళు షామీ సినీ మ్యాజిక్ QLED 75 ఇంచెస్ టీవీని లాంచ్ చేయబోతున్నారు. ఇది ఫిబ్రవరి 19 ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్‌లో 75 ఇంచెస్ QLED టీవీ కావాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ వర్క్స్ వెల్. ఒకవేళ అది మంచిగా వర్కౌట్ అయితే మాత్రం మంచి బ్రాండ్, మంచి టీవీ అయ్యే అవకాశం ఉంటుంది. సో, 75 ఇంచెస్ అండ్ అబోవ్ టీవీ మార్కెట్ అనేది వెరీ రేర్. చాలా తక్కువ, చిన్న మార్కెట్ ఇది. ఓన్లీ ప్రీమియం పీపుల్, అంటే ప్రీమియం పీపుల్ వాళ్ళే ఎక్కువగా 75 ఇంచెస్ లాంటి టీవీలు కొంటా ఉంటారు. సో, మనలాంటి వాళ్ళు కొనుక్కునేవి మాక్సిమం 65 ఇంచెస్ టీవీ. సో, వీళ్ళు కొంచెం తక్కువ సైజ్, అంటే కొంచెం తక్కువ క్వాంటిటీనే వీళ్ళు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రైస్ ఆబ్వియస్‌గా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. సో, చూద్దాం మరి దీని ప్రైస్ ఎలా పెడతారనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఈరోజు డీల్ ఆఫ్ డేలో 2 సూపర్ డీల్స్ చెప్తాను. 2 అంటే 4 డీల్స్ చెప్తాను యాక్చువల్‌గా. ఒకటి యాజ్ యూజువల్ టీవీ ఒకటి ఉంది. మంచి టీవీ హైయర్ 65 ఇంచెస్ 4K టీవీ 80,000కేమో లాంచ్ అయింది. అరౌండ్ 41,000కి వస్తుంది. నియర్లీ 50% డిస్కౌంట్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకవేళ మీకు మంచి టీవీ తక్కువ బడ్జెట్‌లో కావాలి, 65 ఇంచెస్ పెద్ద టీవీ బ్రాండ్ నుంచి అనుకుంటే హెయిర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్రాండ్సే. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒక లుక్ అయితే వేసుకోండి. అండ్ జియో మార్ట్‌లో ఒక సీక్రెట్ కూపన్స్ ఉన్నాయి. ఒకటి కాదు, యాక్చువల్‌గా 3 కూపన్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఈ కూపన్స్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి అందరికి, ఇది యాక్చువల్‌గా ఢిల్లీ అని చెప్తున్నారు కానీ చాలా వరకు లొకేషన్స్‌లో వర్కౌట్ అవుతుందంటే, ఒకవేళ వర్కౌట్ అయితే పండగ చేసుకోండి. సో, రూ. 199లో రూ. 100 కూపన్ అప్లై అవుతుందన్నమాట. మీరు రూ. 199 కార్ట్‌లోకి యాడ్ చేస్తే ఏదైనా ప్రొడక్ట్స్ రూ. 100 డిస్కౌంట్ వస్తుందంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇన్‌స్టామార్ట్‌లో చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటి మీద రూ. 1కే డీల్స్ వస్తున్నాయంటే అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తాను. అండ్ డామినోస్ పిజ్జాకి రూ. 100 కూపన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ 90 సూపర్ కాయిన్స్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సో, ఇవి ఈరోజు టెక్ న్యూస్ అలాగే డీల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. మనకి కొంచెం ముందుకు వెళ్ళాలి. హోప్ యూ అండర్‌స్టాండ్. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.